మార్చి 1 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 1 శనివారం. ముందుగా పంచాంగంలో చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం. మరి శుక్లపక్ష విధియ శనివారం రాత్రి 3 గంటల 10 నిమిషాల వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం పగలు 1 గంట 47 నిమిషాల వరకు ఉంది. వర్జన్ రాత్రి 10 గంటల 46 నిమిషాల నుంచి 12 గంటల 16 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:43 నిమిషాల వరకు ఉన్నాయి. ఈరోజు ఉదయం దుర్ముహూర్తం 6:22 నుంచి 7:55 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు 11 గంటల 15 నిమిషాలకి పగలు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. రాహు బుధ శుక్ర మీనంలో ఉన్నారు. రవిచంద్ర శని కుంభంలో ఉన్నారు. గురువు ఆయన వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పగడ్బందీగా సమయపాలనతో పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కుటుంబ విషయాల్లో అనుకూలం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బుధ శుక్రుల యొక్క వ్యయ సంచారం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉంటూ ఉంటాయి. నేను చాలా కాలంగా చెప్తున్నాను, వ్యయంలో గ్రహాలు పెరగబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పాత సమస్యలకి తొందరగా పరిష్కారాలు వెతుక్కోవడం, కొత్త వ్యవహారాలకి జాగ్రత్తగా వెళ్ళడం చూసుకోవాలని చెప్పేసి. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా కొంచెం వేగవంతం చేసుకోండి. ఇప్పటికైనా రవి శని లాభంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు లాభంగా ఉంటుంది. మార్చి 14 తారీఖు నుంచి వ్యయంలో చాతుర్గ్రహ కూటమి, ఉగాది దగ్గరికి వ్యయంలో పంచగ్రహ కూటమి, ఇలాగా విచిత్రమైనటువంటి గ్రహ సమస్య స్టార్ట్ అవుతోంది. ఇటువంటి గ్రహ సమస్యను దాటుకోవాలి అంటే కనుక మీరు కొంచెం సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం మీద కాకుండా సమస్యల మీద పరిష్కారం కోసం ఇప్పుడే కృషి చేస్తే చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టుల కంటే కూడా పాత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వ్యయగ్రహాల యొక్క ప్రభావం ఇట్లాగే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి పని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ రోజున మిథున రాశి వాళ్ళకి గురువు తప్పితే మిగతా గ్రహాలందరినీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం శరీరం బడలిక అనేది ఒకటి బాగా అడ్డు పెడుతూ ఉంటుంది. ఆర్థికంగా డబ్బులు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మీరు ప్రవర్తించాల్సిన అవసరాలు చాలా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి. ఈ రోజున మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదుర్కొంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేసే ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. సాధారణంగా ఇవాళ మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏ పని కూడా సరైనటువంటి నిర్ణయాలు చేయలేక కొన్ని మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో లాభాలు ఉంటూ ఉంటాయి, కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. పునరుసు 4 పాదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పుష్యమే నక్షత్రం వాళ్ళు ఈ రోజున తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా విజయాలు సాధిస్తారు. ఆశ్లేష వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సింహరాశి. అడ్డంకులు ఎన్నో ఉంటాయి. మీ మానసిక వ్యవస్థ కొన్నిసార్లు చాలా ధైర్యంగా పనిచేస్తుంది, కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. మీ మానసిక వ్యవస్థ ఒక్కొక్కసారి అధైర్యానికి దగ్గరవుతూ ఉంటుంది. సందర్భానుసారంగా ప్రవర్తించలేనటువంటి లక్షణాలు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. నమ్మిన వాళ్ళు కొంచెం మోసం చేసే లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. డబ్బు కనబడుతూ ఉంటుంది, కానీ
మీరు అనుకున్న పనికి తగ్గట్టుగా దాన్ని సద్వినియోగం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు కాకుండా కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా తొందరపాటు ధోరణి పనికిరాదు. చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా, చాలా క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా A to Z పరిశీలించాక నిర్ణయాలు చేసుకుంటూ వ్యవహారాల్లోకి శ్రీకారం పెట్టమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున విచిత్రమైనటువంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. రాబోయే కాలంలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేసుకోవాలి. ఇంకా కొద్ది రోజుల పాటు మీరు ఏ వ్యవహారంలో సరే బాగా జాగ్రత్తగా, సునిశ్చితంగా పరిశీలించాక వెళ్ళడం, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవడం, రుణాలు ఇబ్బంది రాకుండా చూసుకోవడం, సంఘంలో గౌరవ మర్యాదలు భంగం కలగకుండా చూసుకోవడం చాలా అవసరం. మీ పర్సనల్ జాతకాలు మీ పర్సనల్ సిద్ధాంతి గారికి చూపించుకుని ఏదైనా శాంతి మార్గాలు అవసరమైతే వాటిని వెంటనే తెలుసుకోవడం చాలా అవసరం. కన్యా రాశి. ఈ రోజున అడ్డంకులు చాలా ఉంటూ ఉంటాయి, అవరోధాలు చాలా ఉంటాయి. ఏదో తెలియని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే మంచిది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు. హస్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం చికాకులు ఎదురవుతాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సర్వసాధారణంగా ఈ రోజున సామాన్య స్థితితో నడుస్తూ ఉంటుంది. తులారాశి. ఒక పక్కన ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. నేను అన్ని పనులు చేయగలను, ఏదో విధంగా సమస్యలు సాధించుకోగలను అని. ఒక పక్కన ఏదో తెలియని భయం. కొన్ని మీ కుటుంబంలో వ్యక్తులు కానీ, మీ స్నేహితులు కానీ వాళ్ళు తెలియక చేసిన పొరపాట్లకి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో డబ్బు బాగా అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరానికి మాత్రమే అందదు. ఒక్కోసారి రుణాలు తీసుకుని చోట నుంచి బాగా ప్రోత్సాహం, ఒకసారి రుణాలు తీసుకుని చోట తగ్గించే అవమానం ఉంటుంది. ఇలా మిశ్రమ ఫలితాలతో నడిచే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కానీ చిత్త 2, 3, 4 పాదాలు, చిత్ర 3, 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏదో తెలియని మానసికమైన బాధ ఒకటి వెంబడిస్తూ ఉంటుంది. ఏ పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఇవన్నీ తెలియకుండా మీరు కొంచెం చికాకులు దగ్గరయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. కొంచెం గతంలో కాకుండా ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏదో తెలియని ఒక దిగులు ఒకటి వెంబడిస్తూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ రోజున మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమకి దగ్గరయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో బహుశ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అర్ధాష్టమంలో 3 గ్రహాలు అవి అనుకూలించేవా, ప్రతికూలించేవా తెలియని స్థితిలో మిమ్మల్ని కొంచెం ముందు నడిపించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, మీకు కావాలి అనుకున్న వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డటువంటి వార్త వినడం అనేది జరిగే అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి. లేదంటే కనుక ఏదైనా ఎవరికైనా కొంచెం చికాకులు వచ్చిన వార్తలు వినడం, అవి మిమ్మల్ని బాగా మనసుని కాల్చి పెడుతూ ఉంటాయి. మీరు కూడా మీ ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సఖ్యత తగ్గే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా ధైర్యంగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అనుకూల స్థితి పెరుగుతోంది. కానీ కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దు, కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు పొందుతారు. ఇతరులకు కూడా మీరు సలహాలు, సంప్రదింపులు ఇస్తారు. కానీ ఒక విషయాన్ని గమనించుకోండి. శని, రాహు, రవి సంచారం బాలేదు.
అవమానకరమైన ఘటనలు కొంచెం ఎదురయ్యే అవకాశం వస్తుంది. చాలా ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని పనులు చక్కగా నడిచే అవకాశం ఉంది. మీనరాశి పనులు వాయిదా వేసే లక్షణం పెరుగుతుంది. అసలే గ్రహస్థితిలో రాహు, శని, రవి బాగుండని పరిస్థితి. దీనితోడు బుధుడు కూడా జన్మంలో చేరి పనులు వాయిదా వేయడం, రేపటి రోజు చేద్దాం, ఎల్లుండి రోజు చేద్దాం అనేటువంటి వాయిదాలతో కొన్ని పనులు భ్రష్టు పట్టించుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు క్లోజ్ చేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తూ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సూచన. రాబోయే కొద్ది కాలం పాటు మీనరాశి యొక్క గ్రహచారం, గోచారం బాలేదు. ఇది మీరు విని బాధపడవద్దు. మీ జాతకాలని మీ పర్సనల్ సిద్ధాంత గారి దగ్గర తీసుకువెళ్ళి అందులో దశలు, అంతర్దశలు బాగుంటే ఇక్కడ చెప్పినంత బ్యాడ్ అక్కడ కనబడదు. తద్వారా మీ ఫలితాలు కూడా సాధారణ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన మీ జాతకాలను తీసుకుని ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన విధిగా ఏర్పాటు చెప్తున్నాం. తప్పనిసరిగా మీ సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలు చూపించుకుని శోధన చేసుకుని దానికి తగిన జాగ్రత్తలతో సంచారం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.